ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తమ విజయంపై ఈ విధంగా చెప్పుకొచ్చాడు. ఆఖరి బంతి వేసే వరకు ఏది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. సగం మ్యాచ్ తర్వాత ఈ వికెట్పై మంచి స్కోర్ అనిపించింది. ఈ పిచ్ స్వభావం ప్రకారం షాట్లను ఆడలేము. మేం బ్యాటింగ్లో మెరుగ్గా రాణించాం. లక్ష్య ఛేదనలో మేం ప్రశాంతంగా బ్యాటింగ్ చేశాం. న్యూజిలాండ్తో ఆడిన పిచ్ కంటే ఈ పిచ్ చాలా బాగుంది. మెరుగైన క్రికెట్ ఆడడంతోనే ఈ విజయం సాధ్యమైంది. జట్టులో అనుభవం కలిగిన ఆటగాళ్లు ఉన్నారు. 6 బౌలింగ్ ఆప్షన్లతో పాటు బ్యాటింగ్ డెప్త్ ఉండాలని నేను కోరుకున్నాను. ఈ జట్టు తయారు చేయడంలో భాగమైన ప్రతి ఒక్కరికి ఈ విజయాల క్రెడిట్ దక్కుతుంది. విరాట్ కోహ్లీ చాలా ఏళ్లుగా టీమిండియాకు విజయాలను అందిస్తున్నాడు. మేం బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చాలా ప్రశాంతంగా ఆడాం. మాకు ఓ పెద్ద పార్ట్నర్షిప్ కావాలనుకున్నాం. శ్రేయస్ అయ్యర్, కోహ్లీ ఆ పార్ట్నర్షిప్ అందించారు. చివర్లో హార్దిక్ పాండ్యా ఆడిన షాట్స్ చాలా ముఖ్యమైనవి. ఫైనల్ చేరడం చాలా సంతోషంగా ఉంది. ఫైనల్ ఆడుతున్నప్పుడు జట్టులోని ఆటగాళ్లంతా ఫామ్లో ఉండాలి. అది రెట్టించిన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఫైనల్లో మాతో ఎవరు ఆడుతారు అనే దాని గురించి మేము ఆలోచించడం లేదు. న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా 2 జట్లు బలమైనవే. అందుకే సెమీస్కు వచ్చాయి. ఇది చాలా ఒత్తిడితో కూడుకున్న టోర్నీ. కొంత విశ్రాంతి తీసుకొని ఫైనల్ గురించి ఆలోచిస్తాం. మా ఆటగాళ్లంతా రిలాక్స్ అవ్వాలని నేను కోరుకుంటున్నా అని రోహిత్ శర్మ మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు.